యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందరు చెప్పండి, దేని చేత? ఈ పోరాటం దేని గురించి? పాపం గురించి. పాపము నుండి విడుదల. చెప్పండి ఈ మాట. పాపం నుండి విడుదల కావాలంటే దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా చదవాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి. వాక్యము పాపము చేయనివ్వదు. ఆమెన్. ప్రార్థన పాపము చేయనివ్వదు. ఆమెన్. అవే మన వెపన్స్. ఆమెన్. అవే మనకున్న ఆయుధాలు. ఆమెన్. కాబట్టి ఒక్కసారి ఏ రీతిగా ఉంది ఆత్మ సంబంధమైన పోరాటంలో ఎలా పోరాడుతున్నావో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగో మాట, ఈ పోరాటంలో మనుషులంతా ఒకటవ్వాలి. ఏ పోరాటంలో? శరీర సంబంధమైన పోరాటంలో. అంతా ఒకటవ్వాలా లేదా? అందరూ కలిస్తేనేనా ఉద్యమం నడిచేది? వేరువేరుగా ఉంటే నడుస్తుందా? కానీ ఆత్మ సంబంధమైన పోరాటం కొంచెం దీనికి భిన్నంగా ఉంటుంది. ఎలాగో తెలుసా? ఆత్మ సంబంధమైన పోరాటములో అందరూ దూరం అయిపోతారు. అర్థమైందా? ఇందులో అందరూ ఐక్యమైపోతారు. ఇందులో అందరూ 10 మంది నీ ఆఫీసులో 9 మంది లంచాలు తీసుకుంటున్నారు. నువ్వు అక్కడవే తీసుకో. దూరం అవుతావా, దగ్గర అవుతావా? చెప్పండి గట్టిగా. వీడు పెద్ద భక్తుడురా, వీడు తీసుకోడంట, మనం అందరూ ఒకటి, పెద్ద వీడు ఒకటే సపరేటెడ్ అని చెప్పి దూరం చేస్తారా, దగ్గర చేస్తారా? 10 మంది పాపం చేసేవారు మధ్యలో నువ్వు ఒక్కడవే ప్రార్థన చేసుకుంటుంటే నిన్ను నిందిస్తారా, అపహసిస్తారా, పొగుడుతారా, హేళన చేస్తారా, లేకపోతే నిన్ను దండెత్తారా? ఆత్మ సంబంధమైన పోరాటంలో మనుషులు కలవరు మనతో. యోసేపే ఉదాహరణ. అన్నలు పాపం చేస్తున్నారని వెళ్ళి నాన్నకు చెప్పేసేవాడు, ఇదిగో నాన్న అన్నయ్యలు ఇలా చేస్తున్నారు నాన్న, పేకట ఆడుతున్నారు నాన్న, సిగరెట్లు కాలుతున్నారు నాన్న, మందు తాగేస్తున్నారు నాన్న అని చెప్తుంటే అన్నలందరికీ దూరం అయ్యాడా, దగ్గర అయ్యాడా? పాపాన్ని ద్వేషించుకునేవాడు సమాజానికి దగ్గర అవుతాడు, దూరం అవుతాడా? దూరమే అవుతాడు. అర్థమవుతుందా? చివరికి పొతీఫర్ ఇంట్లోకి వస్తే అరే మొత్తం అంతా అప్పచెప్పేశాడు. పొతీఫర్కి ఎంత నమ్మకం కలిగిందో యోసేపు మీద, అన్నీ అప్పగించేశాడు. పొతీఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు, అమ్మా దేవునికి నేను విరోధంగా పాపం చేయలేను. ఆ ఒక్క పోరాటం అందరినీ దూరం చేసేసింది. కొంచెం రాజీ పడి ఉంటే అక్కడ ఇంకా హ్యాపీగా ఉండేవాడేమో కదా. కానీ దేవుడు బయటకు తీసుకొచ్చి అంతకన్నా పెద్ద స్థానంలో పెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందుచేత ఈ రోజున సమాజం 10 మంది కలిసి ఉంటున్నాం కదా అని నీ పవిత్రత విషయంలో రాజీ పడిపోయి 10 మందితో కలిసిపోయి 10 మందితో ఐక్యమైపోయి వాళ్ళు చేసే పని నువ్వు చేసి వాళ్ళతో కలిసి తాగేసి వాళ్ళతో కలిసి చిందులేసి వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్ళి వాళ్ళతో కలిసి పాప సంబంధమైన కార్యాలు చేస్తుంటే నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి కానే కాదు. పాపంతో పోరాడేవాడు మనుషులకు దూరం అయిపోతాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. స్కూల్లో కాలేజీలో 10 మంది కూర్చుని సినిమా చెప్పుకుంటుంటే చిచి సినిమాలు చెప్పుకుంటున్నారా తప్పురా అని నువ్వు పక్కకు వచ్చావు అనుకో, నిన్ను ఎలా చూస్తారు? ఓహో ఈడెవడు రీడు కదా, హేళన చేయరా, గేలి చేయరా. ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం పటిష్టంగా నిలబడినప్పుడు మనుషులకు దూరం అయిపోతాం. యేసు ప్రభు నమ్ముకున్న కారణాన్ని 60 సంవత్సరాల క్రితం మా తాతగారి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమన్నాడు మా నాన్నగారిని. దేవునికి స్తోత్రం. వచ్చేసారు, రాజీ పడలేదు. నువ్వు యేసు ప్రభుకు వ్యతిరేకంగా చేసినంతకాలం నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చానరా, ఇంకా ఎక్స్ట్రా ఇస్తానరా, రారా అంటే రాజీ పడలేదు. పాపంతో రాజీ పడలేదు, లోకంతో రాజీ పడలేదు. సింగిల్ అయిపోయారు. వారిలో ఒంటరైన వానిని 1000 మందిగా చేసే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున 1000 మందిగా చేశాడు, లక్షల మందిగా చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మీకు కూడా చెప్పే మాట ఏంటంటే ఒంటరి అయిపోతారు. స్కూల్లో ఒంటరి అయిపోతావు, కాలేజీలో ఒంటరి అయిపోతావు, పవిత్రంగా బ్రతికితే అందరి ముందు ఒంటరి అయిపోతావు, అందరికీ దూరం అవుతావు. కానీ కూడా చెప్తున్నారు, అందరికీ దూరం అవుతున్నప్పుడే దేవునికి దగ్గర అవుతావు. స్తోత్రం చెప్పండి. అందరూ నిన్ను దూరం చేసినప్పుడే దేవుడు నిన్ను దగ్గర చేసుకుంటాడు. అందరూ పాపం విషయంలో నిన్ను కాదన్నప్పుడే దేవుడు నీకు క్లోజ్ అయిపోతాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఎలాగుంది మన ఆత్మీయ స్థితి? ఎలాగుంది? పాపంతో పోరాడే అవసరమైతే మనుషులను దూరం చేసుకుంటున్నామా?
పరిశుద్ధులైన యేసు కోసం అందరిని విడిచిపెడుతున్నావా? మీ నాన్న వెళ్ళిపోమంటే వచ్చే బయటికి, అంతకన్నా సంతోషం లేదు. ఆమేన్. మీ అమ్మగారు బయటికి వెళ్ళిపోమంటే వచ్చే, యేసు కన్నా సంతోషం ఇంకోటి లేదు. ఆమేన్ చెప్పండి. స్నేహితులు తృణీకరిస్తే వెళ్ళమాక, వాళ్ళ దగ్గరికి రాజీ పడతారే, సర్లేరా మీతో పాటు ఉంటాను, మీరు చెప్పిందే చేస్తాను, మీరు తాగమంటే తాగుతాను, తినమంటే తింటాను, సినిమాకి రమ్మంటే వస్తాను. రాజీ పడిపోయే క్రైస్తవ జీవితం నిజమైన దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు. పాపం నుండి విడుదల రాదు, స్వతంత్రత రాదు. స్వతంత్రత పొందుకోవాలి, దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. మనుషులు దూరం అయితే అవ్వనివ్వండి, ఆయన తన కుడి పక్కన కూర్చోబెట్టుకోబోతున్నాడు మనల్ని. ఆమేన్ చెప్పండి. తన రాజ్యంలో ఎక్కడ కూర్చోబెట్టుకోబోతున్నాడు? కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కటుగా ఈ విషయాలన్నీ చక్కగా ఆలోచించాలని ప్రభు పేట మనవి చేసి 4 మాటలు చెప్పాను. ఒకటి, ఈ పోరాటంలో లక్షల మంది శ్రమ పడాలి, కానీ ఆత్మీయ పోరాటంలో ఒకే వ్యక్తి మన కోసం ప్రాణం పెట్టి మనకు ఆత్మీయ స్వతంత్రతను ఇచ్చాడు. ఆమేన్. రెండవది, ఇది మనుషులతో పోరాటం, ఆత్మ సంబంధమైంది, ఆత్మలతో పోరాటం. ఆమేన్. మూడవది, ఆయుధాలు కావాలి. ఆత్మ సంబంధమైన పోరాటంలో ఆత్మ కావాలి, వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నాలుగవది, పోరాటం మనుషులంతా ఒకటవుతారు, కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనుషులంతా దూరం అయిపోతారు. ఐదవది, ఈ స్వతంత్ర పోరాటంలో ఎంతమంది, ఎన్ని లక్షల మంది పోరాడినా కొందరే గుర్తించబడతారు. భారతదేశానికి స్వాతంత్రం ఎంతమంది పట్టుకొచ్చారు చెప్పండి, ఆ మాటే చెప్పండి. లక్షల మంది అనండి. కానీ ఎవరి పేరు నోటి మీద పడింది? డబ్బుల మీద చెప్పండి. గాంధీ గారు ఒక్కడే పోరాడా? మాట్లాడరు ఏంటండి? గుర్తింపు గాంధీ గారికి వచ్చింది. లోక సంబంధమైన పోరాటాల్లో గుర్తింపు కొంతమందికి వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఒక్కరికి జీవ కిరీటం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తన సింహాసనం మీద నుండి లేచి నీకు కిరీటాన్ని ధరింపచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది పాపంతో పోరాడి గెలుస్తారో, ఎంతమంది పాపాన్ని అసహించుకుంటారో, ఎంతమంది పాప సంబంధమైన క్రియలలో నుండి బయటకు వచ్చి దేవునికి దగ్గరై నిజమైన శిష్యుడిగా బ్రతికి ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తారో, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పరలోకములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటాన్ని ప్రతి ఒక్కొక్కరికి ధరింపచేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. అర్థమైందా? అందుకని మా పాస్టర్ గారికి వస్తుందిలే, మాకెందుకులేండి అని కూర్చోకండి. నాకు వచ్చే కిరీటం నాకు వస్తుంది చెప్పండి, మీకు వచ్చే కిరీటం. అలాగని మాకు పెద్ద కిరీటాలు, మీకు చిన్న కిరీటాలు ఉండవు. అందరికి ఒకే కిరీటం, అందరికీ సమానమైన ట్రీట్మెంట్ పైన అందరూ ఆయన కుడి పక్కనే కూర్చుంటాం. ఆమేన్ చెప్పండి. అక్కడ చిన్న గొప్ప భేదాలు ఏమీ ఉండవు. అక్కడ చిన్న కులం పెద్ద కులం అలాంటివేమీ లేవు. ఇక్కడ తెలుపు నలుపు అన్న భేదాలు లేవు. అక్కడ బాగా చదువుకున్నాడు చదువు లేదన్న భేదాలు లేవు. అక్కడ చిన్న కింద పెద్ద 10 ఎకరాలు ఉంది, వీడికి ఏమీ లేదు. ఆ ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అందరూ ఆయన గుడి పక్కన కూర్చుంటమే, సమానమైన ట్రీట్మెంట్. ఆమేన్. అందరికీ జీవ కిరీటం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, ఇది పోగొట్టుకోకండి. దీనికోసం పోరాడండి. పాపాన్ని జయించే విషయంలో పోరాడండి. రక్తము కారునంతగా పోరాడండి. ప్రభు వచ్చే వరకు పోరాడండి. అంతం వరకు సహించేవాడే రక్షించబడతాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రక్షణ పొందండి. దేవుని కొరకు సాక్షులుగా జీవించండి. పాపాన్ని జయించండి. ఆ పరలోక రాజ్యం అతి త్వరలోనే దేవుడు సిద్ధపరిచుంచిన రాజ్యంలోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా. అక్కడ అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించబోతున్నాం. ఆ యొక్క బంగారు రాజ్యంలో నీకు బంగారు కిరీటాన్ని ఆయన ధరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. మనకు అందరికీ గుర్తింపు. ఎవరు గెలిస్తే వారికి కిరీటం. చెప్పండి, ఎవరు గెలిస్తే? నువ్వు పాపంలోనే ఉండిపోయావనుకో, కిరీటానికి బదులు నరకాగ్ని. చెప్పండి, కిరీటానికి బదులు అగ్ని ఆరదు. అందుకే ఈ స్వాతంత్రం పండగ మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఈ సంతోషానికి ఆ సంతోషానికి అసలు పొత్తు ఉండదు. ఆ సంతోషం వేరు, అద్భుతమైన సంతోషం, అది వర్ణనాతీతం. ఆమేన్ చెప్పండి.
అందుకని ఈ లోకంలో ఏం సంపాదించుకోలేకపోయినా దేవుని రాజ్యం కొరకై ఒక నిశ్చయత కలిగిన క్రైస్తవునిగా బ్రతకగలిగితే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండదు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట, ఆరో మాట, ఈ పోరాటంలో చాలామంది నాయకులు, చాలా క్యాడర్స్ ఉంటాయి. ఎందులో? లోక సంబంధమైన పోరాటంలో. ఒక గాంధీ తాత గారి పేరు హైలైట్ అయింది, కానీ దాని వెనకాల ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. స్వతంత్ర సమర యోధులని బోల్డ్ మంది బొమ్మలు పెడతారు కదా, మనకు తెలుసు కదా, బోల్డ్ మంది, అన్ని బోల్డ్ నాయకులు, బోల్డ్ క్యాడర్స్ ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన పోరాటములో నాయకులు అనేక మంది లేరు. ఒకే ఒక్క నాయకుడు, ఆయనే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఇక మనం ఎవరిని చూడక్కర్లా, ఆయన చూడాలా, ఈయన చూడాలా, ఆయన వెనకాల వెళ్ళాలి, ఈయన వెనకాల వెళ్ళాలా, ఏం అక్కర్లా. మన హీరో ఎవరు చెప్పండి? మన హీరో చెప్పండి, మన హీరో. అంతే. ఆయన వెనకాల వెళ్ళిపోయి ఆయనలాగా చూడటం, ఆయనలా నడవటం, ఆయనలా మాట్లాడటం, ఆయనలా ప్రవర్తించటం, ఆయనలాగా మారిపోతే చాలు, ఆయనతో పాటు వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. హల్లెలూయా. ఇక మనకు నాయకులు ఎవరు లేరండి. మనుషులను చూడొద్దు, మమ్మల్ని కూడా చూడొద్దు. ఏమండి? పాస్టర్ గారుల వైపు చూడకండి. ఎవరిని చూడాలి? ఇక్కడికి వచ్చి చూడాల్సింది యేసయ్యనే. ఆమేన్ చెప్పండి. యేసయ్యే కనపడాలి. ఇన్ని మాటలు యేసయ్య గురించి చెప్తుంటే మీ కళ్ళు ముందు ఎవరు కనపడాలి? ఇక జ్యోతిరాజు కనపడకూడదు, బిషప్ గారు కనపడకూడదు, ఇంకెవరో కనపడకూడదు. ఎవరు కనపడాలి? యేసయ్యే. ఈ లోకంలో ఉన్నంత కాలం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి నాయకులుగా పెట్టాడు. మీకు నాకు ఒకటే కిరీటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మీరు చూడాల్సింది మనుషులను కాదు, నా హీరో యేసయ్య అనండి. కొంతమంది లోక సంబంధమైన మనుషులను పెట్టుకుంటారు హీరోల కింద. వాళ్ళు ఎవరిలా తయారవుతారు? ఆడు చిరిగిపోయిన ప్యాంట్ ఎత్తే వీడు కూడా చిరిగిపోయిన ప్యాంట్ వేస్తాడు. ఆడు చొక్కా లేకుండా నడితే చెప్పండి, ఆ హీరోలను వెంబడించారా? దిగంబరులుగా చేసేస్తారు మిమ్మల్ని. రోడ్ల మీద అలాగే నడిపించేస్తారు బట్టలు లేకుండా. ఆడు గుర్రంలాగా జుట్టు దూవితే వీడు కూడా గుర్రంలాగా జుట్టు దూవుతాడు కదా. ఈ లోక సంబంధమైన హీరోలు అనిపించుకున్న వారు నేర్పించేవన్నీ వేరేగా ఉంటాయి. అది లోక సంబంధంగానే ఉంటాయి. అవి కాదు మనం చూడాల్సింది. మన నాయకుడు ఒక్కడే, మన హీరో ఒక్కడే. యేసయ్యను చూస్తే ఆయనలాగా మారిపోతాం. హల్లెలూయా. ఆయన పోలికల్లోనికి మారిపోతాం. స్తోత్రం చెప్పండి. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను, వాళ్ళ సంస్థ నాయకులను వెంబడిస్తారు కొంతమంది. ఆ సంస్థ నాయకులను వెంబడించే వీళ్ళు ఎలాగుంటారంటే వెనకాల వాళ్ళ సంస్థ నాయకుల్లాగే ఉంటారు. ఆ నాయకుడు ఎలా పాడితే అలా పాడతాడు. ఆయన చెయ్యి ఎలా ఊపాడు అనుకోండి, వీడు కూడా ఎలా ఊపుతాడు. ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు కాబట్టి నేను కూడా తెల్ల బట్టలు వేసుకోవాలి. పైన బాహ్యంగా చూపిస్తూ ఉంటారు అన్నీ. ఆయన ఏ బండి వాడాడు, ఈయన కూడా అదే బండి. ఆయన ఏ కారు వాడాడు, ఈయన కూడా అదే కారు. యేసయ్యను చూస్తే ఎలాంటివి రావు. యేసయ్యను చూస్తే మన మాటలో మార్పు వస్తుంది, మన చూపులో మార్పు వస్తుంది, మన క్రియల్లో మార్పు వస్తుంది, మన నడకలో మార్పు వస్తుంది, మన తలంపుల్లో మార్పు వస్తే మన అణువున మారిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ ఉద్యమంలో, ఈ స్వాతంత్రతలో, ఈ పోరాటంలో మన నాయకుడు ఒక్కడే, ఆయనే యేసయ్య. ఆమేన్. అందుచేత ప్రతిరోజు ఉదయం పిలవండి, ప్రభా ఈరోజు నన్ను నడిపించండి, ఈ పోరాటంలో నాకు నాయకుడువు. సైతానుగా రెడీగా ఉన్నాడు ఆయన నన్ను పాపంలో పడేయటానికి, నన్ను ప్రార్థన చేయకుండా చేయటానికి, నన్ను వాక్యం చదవకుండా చేయటానికి, నీతో గడపకుండా చేయటానికి, నీతో జీవించకుండా చేయటానికి అటు రెడీగా ఉన్నాడు నాయన. వాడు కోరలు విరగొట్టండి నాయన. ఇదిగో నేను నిన్నే చూస్తున్నాను, నిన్నే వెంబడిస్తున్నాను, నీతోనే జీవిస్తున్నాను, నీలాగే నడుస్తున్నాను, నీలాగే చూస్తున్నాను, నీలాగే మాట్లాడుతున్నాను, నిన్నే అనుకరించి నడుస్తున్నాను ప్రభు, నిన్ను అనుసరించి నడుస్తున్నానయ్యా. అలా ప్రభువుతో ఒక మంచి సంబంధం పెట్టుకోగలిగితే ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని సత్యాలు స్వాతంత్రత మనకు నేర్పిస్తుందో చూడండి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఈ దేశ సంబంధమైన, లోక సంబంధమైన పోరాటంలో దేశాన్ని స్వతంత్రించుకుంటాం, కానీ వ్యక్తిగతమైన స్వాతంత్రతను మనము పొందలేము. ఎలాగా?
భారతదేశం స్వతంత్రత వచ్చింది, నీకు అప్పులు పోయినాయా? మాట్లాడండి. రోగాలు పోయినాయా? కష్టాలు పోయినాయా? ఆకలి తీరుతుందా? మనం ఓకే. భారతదేశంలో చాలామంది ఎలా ఉంటున్నారు? రోజు ఆకలితో ఉంటున్నారు, తిండి దొరకట్లేదు చాలామందికి. చాలా ప్రాంతాల్లో అలాంటి కరువులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. స్వాతంత్రత మనకు సమృద్ధిని ఇవ్వలేకపోయింది. చెప్పండి, స్వాతంత్రత మనకు సమృద్ధిని ఇవ్వలేకపోయింది. స్వాతంత్రత మన అప్పులను తీర్చలేకపోయింది. స్వాతంత్రత మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయలేకపోయింది. కానీ ఒక్క మాట, ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని పొందుకొని ఆ నిత్య రాజ్యానికి వెళితే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అప్పులు ఉండవు, రోగాలు ఉండవు, బాధలు ఉండవు. ఆ రాజ్యములో యుగ యుగాలు సంతోషమే. హల్లెలూయా. ఆయన కుడి పార్శ్వన కూర్చున్న తర్వాత కింద నుండి, ఏయ్ నా అప్పు కట్టని ఎవడు పిలవడు నిన్ను. అప్పులోళ్ళు వస్తారా? అలా చూస్తారేంటండి? పరలోకానికి అప్పులోళ్ళు వస్తారా? ఎవరు రారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అప్పులనే సమస్య లేదు అక్కడ. పరలోకంలో ఆర్థిక లావాదేవీలు లేవు, అక్కడ ఆకలి దప్పికలు లేవు, అక్కడ సూర్య చంద్రులు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాబా, యుగ యుగాలు యుగ యుగాలు ఎంత సంతోషం. పరిశుద్ధులైన ఆ దేవదూతల సమూహాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవాది దేవుని సందులో మనము కూడా ఆయన ఆరాధించే గొప్ప యోగ్యతలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరలా చెప్తున్నాను, ఎక్కడున్న కష్టాలు, ఇక్కడున్న శ్రమలు, ఎన్ని రకాలైన స్వాతంత్రతలు వచ్చినా వీటికి మాత్రం విడుదల రాదు. కానీ అక్కడ ఇక ఎలాంటి బాధలు ఏమీ ఉండవు. చెప్పండి, ఇప్పుడు ఏది శాశ్వతమైంది? ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన స్వాతంత్రత శాశ్వతమైందా? ఆత్మ సంబంధమైన స్వాతంత్రత శాశ్వతమైందా? ఏది కోరుకోవాలి మనం? మంచిది. దేవుడు మన దేశానికి స్వాతంత్రత ఇచ్చాడు, సంతోషం, కాదంటలేదు. ఒక బానిస చేతిలో ఉండటం కన్నా స్వతంత్రంగా ఉండటం ధన్యత, మంచిది. అయితే వ్యక్తిగా ఒక దేవుని బిడ్డగా నీకు స్వాతంత్రత వచ్చిందా? పాపపు దాస్యము నుండి నీ విడిపించబడ్డావా? ఈ మాటే మహాత్మా గాంధీ గారు కూడా అన్నాడు. ఒరే బాబు, దేశానికి స్వాతంత్రత అంటే ఎప్పుడో చెప్పనా, ఒక అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ, ఒక ఆడది నిర్భయంగా ఒంటరిగా రోడ్డు మీద తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్రం. గాంధీ గారు కూడా అర్థమైపోయింది ఆ సంగతి. ఈ స్వాతంత్రం ఏమి తీసుకురాలేదురా, వ్యక్తులకు స్వాతంత్రం రావాలా, ఆ భావనే యేసు ప్రభు వారు చెప్పారు ఆత్మీయంగా. పాపము నుండి విడిపించబడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. ఆ పాపపు దాస్యత్వం నుండి నువ్వు విడిపించబడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. కాబట్టి ఉందా? ఆ స్వాతంత్రతను పొందావా? నిజమైన స్వాతంత్రతను పొందావా? ఇంకా ఎవరైనా పాపంలో బ్రతుకుతుంటే, ఇంకా ఎవరైనా చెడు ఆలోచనలు ఉంటుంటే మరలా చెప్తున్నాను, ఈ దేశము క్షయమైనది, పరమకానాను అక్షయమైనది. అక్షయమైన రాజ్యం కావాలా, క్షయమైన రాజ్యం కావాలా? చెప్పండి. అక్షయమైంది కావాలా, క్షయమైంది కావాలా? అక్షయమైంది కావాలంటే మనం మరలా పాపపు దాస్యము నుండి విడిపించబడాలి. ఇంకా ఎవరైనా అందులో బానిసలుగా ఉండిపోతే ముందు అందులో నుండి బయటికి రండి. అక్షయమైన దేవుని రాజ్యాన్ని దేవుడు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. ఈ ఉద్యమంలో పోరాడండి, రక్తము కారినంతగా పోరాడండి, అందరిని విడిచిపెట్టండి, అందరికీ దూరం అవ్వండి. దేవుని రాజ్యానికి దగ్గర అవుతారు, ప్రభువుకు దగ్గర అవుతారు. అలాంటి కృపచేత దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచి కండ్లు మూసుకొని ఒక్కసారి కుడి హస్తం పైకెత్తి ప్రభువుతో మాట్లాడండి. ప్రభువా, నిజమైన స్వాతంత్రత నాకు కావాలి, నిజమైన స్వాతంత్రత నాకు కావాలి, నిజమైన స్వాతంత్రత నాకు కావాలి తండ్రి. నన్ను బలపరచండి, 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 నన్ను బలపరచండి. తలలు పైకెత్తి, తలలు పైకెత్తి, చేతులు పైకెత్తి, స్వరం తెరిచి పరలోకమేనా
అంతఃపురం చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. అందరూ స్వరమెత్తి చప్పట్లు కొడదాం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు కాటే మనోబలం, నీ మహిమ చూసే మధురక్షణం. మజిలీలు కాటే మనోబలం, నీ మహిమ చూసే మధురక్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం. స్వరమెత్తి అవునయ్యా తాపత్రయం. పాపమును ఎదిరించే శక్తి నాకివ్వునైనా, పరులను ప్రేమించే మనసు నాకివ్వు ప్రభువా. ఉద్రేకపరిచే దురాత్మ నుండి విడుదల, ఎదిరించి పోరాడే శుద్ధాత్మను దయచేయండి. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పించండి అయ్యా. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడి శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడి శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు ఇయ్యవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. ఆమేన్. చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా
యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా అందులో చేరడానికి ఇంకా నాలో ఏదైనా బంధకాలు, సంఖ్యలు, ఇంకా పాపము, దాస్యత్వం ఉంటే దయచేసి క్షమించి ఈరోజు గొప్ప విడుదల నాకు దయచేయండి ప్రభువా. గొప్ప విడుదల దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి. నీ రాజ్య సంబంధులుగా మేము ఉండాలి. ఏ రీతిగా పోరాడాలో మాకు నేర్పించారు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో మాకు నేర్పించారు. మీకు స్తోత్రం. నీ కృపతో మమ్మల్ని ఇంకను బలపరచండి, నీ కొరకు నిలవబెట్టుకునండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా దేవా నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు మాతో మాట్లాడి శరీర సంబంధమైన స్వాతంత్రతకు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఏ రీతిగా పోరాడాలో, ఈ పోరాటంలో ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకు వందనాలు. ఈ లోక స్వాతంత్రం మాకు నిజమైన నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోయింది నాయనా. నీ యొద్ద నుండి వచ్చే స్వాతంత్రం నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మాకు ఇవ్వగలుగుతుంది. ఇంకా ఎంతమంది ఆత్మీయ సంబంధమైన దృష్టితో చూడడం లేదో, ఆత్మ సంబంధమైన నేత్రాలు లేకుండా, కన్నులు లేకుండా భౌతికమైన వాటి మీదే మనసు పెట్టి నిజ స్వాతంత్రం వైపు వారు దృష్టి పెట్టకపోతే ఈ రోజున వారి జీవితాల్లో నూతన కార్యాన్ని జరిగించండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున బంధిస్తున్నాను. ఇంకా పాపముతో ఎంతమంది పోరాడుతున్నారో గొప్ప విడుదల కలుగునుగాక. పోరాడు శక్తి కలుగునుగాక, జయము కలుగునుగాక, నీతో సహవసించుదురుగాక. కృపతో నడిపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనండి. యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.